బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు అంతా శ్రవణ్ రావు వినియోగించిన సెల్ ఫోన్ల చుట్టే తిరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఎస్ఐబి ఎస్ఓటి మాజీ చీఫ్ ప్రణీత్ రావుకు చేరవేసిన సమాచారం రాబట్టేందుకు సిట్ దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు శ్రవణ్ రావును ఇవాళ మరోసారి విచారించనుంది. గత సంవత్సరం మార్చి 10న పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైన తర్వాత శ్రవణ్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన గత నెల 29న సిట్ ముందు హాజరయ్యాడు. మొదటి రోజు విచారణలో భాగంగా శ్రవణ్ రావును సిట్ అధికారులు దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు. 2023 గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వినియోగించిన 2 సెల్ ఫోన్లను తమకు అప్పగించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఈ నెల 2న శ్రవణ్ రావు రెండోసారి సిట్ ముందు హాజరయ్యారు. కేసుతో సంబంధం లేని ఫోన్ అందించాడు. గుర్తించిన సిట్ అధికారులు తాము నోటీసులో పేర్కొన్న IMEI నెంబర్లకు సంబంధించిన 2 సెల్ ఫోన్లతో ఈ నెల 8న హాజరు కావాలని ఆదేశించారు. సిట్ ఆదేశాల మేరకు తన 2 ఫోన్లతో శ్రవణ్ రావు హాజరు కావాల్సింది. కాను తాని సర్వేలో అందించిన సమాచారం మినహా వాట్సాప్ చాటింగ్స్, ఇతర ఆధారాలు లభించకుండా ఉండేందుకే తన సెల్ ఫోన్లను శ్రవణ్ రావు అప్పగించడం లేదని సిట్ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో స్మార్ట్ ఫోన్లు కీలకంగా మారాయి. మొదట్లో సిట్ దర్యాప్తుకు కొంతమేర సహకరించినట్లు నటించిన శ్రవణ్ రావు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వినియోగించిన సెల్ ఫోన్లను అప్పగించేందుకు ఎత్తులు వేస్తున్నాడు. దీంతో అప్పట్లో శ్రవణ్ వినియోగించిన స్మార్ట్ ఫోన్లతోనే ప్రస్తుతం ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. నాటి అధికార పార్టీ నేతల సూచనల మేరకే శ్రవణ్ రావు పొలిటికల్ సర్వే నిర్వహించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఒకవేళ శ్రవణ్ రావు వినియోగించిన సెల్ ఫోన్లు సిట్ చేతికి చిక్కితే గత ప్రభుత్వ పెద్దల గుట్టు రట్టయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.